ఒక యంగ్స్టర్ ఒక మంచి సినిమా తీయాలని వస్తున్నారు, రావాలి ఇండస్ట్రీ అందరినీ తీసుకుంటుంది. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినాం అనేది కాదు, ఎంత సినిమాలో దమ్ముంటే 50 లక్షల సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన ఇండస్ట్రీ ఇది. 500 కోట్లకు కూడా జనాలు వెళ్ళని పరిస్థితి ఇది. ఎన్ని 100 కోట్లు పెట్టినా కూడా 2 గంటలు మనం కరెక్ట్గా చూపించలేకపోతే, కూర్చోబెట్టలేకపోతే ఆ సినిమా మనం ఉచితంగా కూడా ఓటీటీలో వచ్చినా కూడా సినిమా చూడలేని పరిస్థితి ఈరోజు. ఓటీటీలో వస్తున్న సినిమా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కూడా చూడరు. ఆ సినిమా 2 అవర్స్ ఓపిక లేదు ప్రజలకి. ఈరోజు ఓటీటీలో కొన్ని 100,000 సినిమాలు వస్తున్నాయి. అవి కాదని మన సినిమా చూడాలి అంటే కొత్తదనం ఉండాలి, రియాలిటీకి దగ్గర ఉండాలి, కొత్తదనం ఉండాలి, మేకింగ్లో డిఫరెన్స్ ఉండాలి. అలా అన్నిటికీ ప్రీతం ఆయన చేస్తాడని నమ్మకంతో మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ఈ కళామ తల్లి ఎవరినైనా ఆశీర్వదిస్తుంది. కళాకారులని ఈ 200 మందిని ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నాడు. డెఫినెట్గా ఆ 200 మందికి కూడా కళామ తల్లి ఆహ్వానిస్తుంది. అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్, బాబాయ్. ఈ విక్టర్ తోటి విక్టరీ కొట్టాలని ప్రీతం గారిని నేను అభినందిస్తూ చెప్తున్నాడు. 200 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులు అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. కొత్త ఆర్టిస్టులను తీసుకొని యాక్ట్ చేయించాలంటే చాలా గొప్ప విషయము. చిన్న సినిమాలు ఇంపార్టెంట్. ఇవాళ బేస్ పిల్లర్ అంటేనే మూవీ ఇండస్ట్రీకి చిన్న సినిమాలు. సక్సెస్ రేషియో తక్కువ ఉన్నా కూడా అల్లు పెరగని వీరుల లెక్క వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. సక్సెస్ రేషియో బాగా పెరగాలి, క్వాలిటీ పెరగాలి, మంచి అవకాశాలు అందరికి కూడా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పా, నాకు గోవా గవర్నమెంట్లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. చిన్న సినిమాలకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాలన్నా, అక్కడ షూటింగ్స్కి ఏమన్నా కావాలంటే మాత్రం డెఫినెట్గా నా సైడ్ నుంచి మీకు ది బెస్ట్ చేయిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చిన్న సినిమాలకు నా ఫామ్ హౌస్ ఉంది, ఫ్రీగా ఇస్తాను ఎప్పుడైనా సరే మీరు షూటింగ్లకు వాడుకోవాలనుకుంటే. సో ఆల్ ది బెస్ట్ ప్రీతం గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. 3 to 4 crores చిన్న మూవీ. 3 to 4 crores అనేది చిన్న బడ్జెట్ కాదు. దట్ నా మూవీలో అంటే నా మూవీతో 8 లాంగ్వేజెస్ వస్తున్నాయి. 8 స్టేట్స్ వాళ్ళని తీసుకుంటున్నాను. అందుకే 200 కొత్త వాళ్ళని తీసుకుంటున్నానని చెప్తున్నాను. అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్ ఈ ప్రొడక్షన్తోనే 8 స్టేట్ వాళ్ళ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం విక్టర్ అనే మూవీ దాదాపు 7 కంట్రీస్లో షూటింగ్ జరగబోతుంది. ఆల్రెడీ 4 కంట్రీస్ వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం 4 కంట్రీస్ వాళ్ళు అక్కడ యాక్టర్స్ రెడీగా ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని సీనియర్ ఆర్టిస్టులని తీసుకొని క్లబ్ చేస్తూ ఈ మూవీ చేయబోతున్నాను. డైరెక్టర్ ప్రీతాన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఇండస్ట్రీకి. మంచి టాలెంట్ ఉంది. అయితే ఈ విక్టర్ కథ సుమన్ గారికి చెప్పాడు. సుమన్ గారు విన్నారు. సుమన్ గారు ఓకే అన్నారు సార్ అని చెప్పానంటే నేను చాలా సంతోషించి నో ఇష్యూ అమ్మా, వాట్ సపోర్ట్ యూ వాంట్, ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అని చెప్పాను. అయినా సరే ఒకసారి మనం లైన్ ఇందామని చెప్పి నా పార్ట్నర్స్ డాక్టర్ విశ్వనాథ్ మరియు రెడ్డి గారు, శర్మ గారు, వీళ్ళందరూ మేము అందరం కూర్చున్నప్పుడు సార్ మనం కూడా ఒకసారి కథ ఇందాం సార్, ఎలా చెప్తాడో నేరేట్ చేస్తాడో చూద్దాం అని చెప్పేసి చెప్తే, సరే సార్ నేను సింగిల్ లైన్ ఆర్డర్ చెప్పనా అంటే, సరే చెప్పమ్మా అని చెప్తే మా పార్ట్నర్స్ అందరూ విపరీతంగా ఇంప్రెస్ అయ్యి సార్ మనం కూడా ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా ఉందామని చెప్పి అంటాం. నిజంగా వాళ్ళకి ఏం తెలియదు, దే ఆర్ రియల్ ఎస్టేట్, దే ఆర్ బిల్డర్స్. బట్ ఈ కథ తను నేరేట్ చేసిన విధానం అద్భుతంగా మాట్లాడతాడు. ఎందుకో ఈరోజు ఫంక్ అవుతున్నాడు స్టేజ్ మీద. ఆ అద్భుతమైన కథ అద్భుతమైన ఫ్లోలో చెప్పాడు, మాకు బాగా నచ్చింది. ఈ సినిమాతోటి మనోడు కూడా డెఫినెట్గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటాడు. సోదరుడు మిత్రుడు ప్రీతం, ఇది చిన్న సినిమా ఆ సినిమా ఈ సినిమా అని కాదు. సినిమా ఎప్పుడు చిన్నది కాదు. సినిమాలో దమ్ముంటే బలగం చూశారు కదా, పెద్ద హిట్, 100 కోట్ల టార్గెట్, 110 మంది అసోసియేషన్ దానికి అవార్డు ఇచ్చారు. ముందు చిన్న సినిమానే అన్నారు, కానీ ఎవరు ఎనలేని కీర్తిని గడించిన గొప్ప సినిమా అయ్యింది. నేను పేరు చెప్పను కానీ ఒక పెద్ద స్టార్ సినిమా 50 నుంచి 100 కోట్లు పెట్టి తీశారు. పోయిన సంక్రాంతికి విడుదలయ్యింది. వారం రోజులు కూడా ఆడలేదు. అది జనంను మెప్పించే చిత్రాలు కావాలే కానీ నొప్పించే చిత్రాలుగా ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. ఇక మిత్రులు 200 మంది ఆర్టిస్టులను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని చెప్పారు. సోదరా, ఆల్రెడీ మాలో 11 మంది ఆర్టిస్టులు ఉన్నాము.
వాళ్ళందరినీ మర్చిపోకుండా ప్రేమగా పిలవండి. పిలవండి, కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయండి, కాదంటే లేను. సినిమా మీద వ్యామోహం ఉండి, ప్రేమ ఉండి, సినిమా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, రాత్రి పగలు కష్టపడ్డ వాళ్లకు నువ్వు అవకాశాలు ఇవ్వు. అడ్డ మీద కూలీలు వాళ్ళ జాబ్ దొరకలేదని చెప్పి సినిమాలో వచ్చి నటించి మళ్ళీ పోయి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్, మళ్ళీ ఐటీ బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు ఆర్టిస్టులు గారు, విన్నావా? వీటులను నటులను గుర్తించాలి మీరు ఇక్కడ. కాబట్టి మీరు నిజమైన నటులకు, మహాశివ సభ్యులకు మంచి అవకాశాలు కల్పించండి. హంగామాలు, ఆర్భాటాలు చూపించడం వస్తుంటారు, వాళ్ళు కాదు. సినిమా మీద ప్రేమ చూపించి ఫ్యాషన్ అన్న వాళ్ళకు మీరు అవకాశం ఇవ్వండి. మీరు ఎదగాలి, సినిమా ఇండస్ట్రీ ఎదగాలి, మనమందరం కలిసి ఎదగాలి. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఈ టైటిల్ రిలీజ్ చేసినందుకు, ఈ సినిమా టైటిల్ ఎలాగుందో మీ లైఫ్ కూడా అలాగే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, ఇందాక ప్రీతం వాస్ సేయింగ్ అబౌట్ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు. నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో, నా ఒపీనియన్లో ఒకటే చెప్తానండి. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటే ఏం లేదు. తీసేటప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు హిట్ అయితే పెద్దది, లేకపోతే చిన్నది అయిపోతుంది. అదే మాదిరిగా తీసేటప్పుడు చిన్న సినిమా హిట్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిందంటే పెద్ద సినిమా, లేకపోతే ఫట్. సో దీని గురించి టెన్షన్ వద్దు. మనం ఇందాక మానికి చెప్పినట్టు మ్యాటర్, విషయం ఉండాలి ఇంట్లో. సో దీంట్లో ఒక టైటిల్లో ఒక చాలా మంచి విషయం ఏంటంటే, విక్టర్ ద నెక్స్ట్ గాడ్ అని పెట్టారండి. ది నెక్స్ట్ గాడ్ అనేది ఒక పెద్ద సస్పెన్స్. మా లెక్కలో మెనీ రిలీజన్స్, వన్ గాడ్ అండి. ఇది నా కాన్సెప్ట్. మరి నెక్స్ట్ గాడ్ అంటే అది ఏమిటో తెలియదు. ప్రీతం గారు మరి ఆయన స్టోరీలో ఆయన ప్రూవ్ చేయాలి. బికాస్ ద బ్యానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్. సో యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ అమేజింగ్. అండ్ ఐ విష్, ఐ ప్రే ద ఆల్మైటీ దట్ యూ మేక్ సంథింగ్ అమేజింగ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ తెలుగు ఆర్ ఇండియా. సో మీరు ఇందాక అన్నారు, చాలామందిని మీరు పరిచయం చేయబోతున్నారని. ఇట్స్ వెరీ గుడ్. బికాస్ ఎంతోమంది talented people are waiting outside and without an opportunity, maybe various reasons why they are not being given a choice. So అందరికీ అవకాశం ఇవ్వండి, టెక్నీషియన్స్ అందరికీ ఇవ్వండి. ఇలాంటి మంచి నిర్మాత, దర్శకులు పైకి రావాలి. యాజ్ వేణుగోపాల్ చెప్పినట్టు మంచి సక్సెస్ ఇవ్వాలి అండ్ మంచి డబ్బు కూడా డిస్ట్రిబ్యూటర్కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. I'm really honored to be part of this auspicious day when we are going to announce the title of the movie, and it is so good. And Pritham Garu also, congratulations, and I'm really happy to know that you have given opportunity to newcomers, and because somebody should be there. Big budget or small budget, it is very nice that you are giving opportunities to newcomers so that they can also have some, they can show their talent, and we can have more actor and actresses, and this is how things should go. So as the name of the movie, Victor, the Next God, I congratulate you and wish all the best and all the victory and success of this movie. Thank you very much.